Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. ఒక సుందరమైన అడవిలో ఒక చెట్టుపై కాకి మరియు కోయిల స్నేహితులుగా ఉండేవి. ఇద్దరూ ఒకే చెట్టులో తమ గూళ్ళు కట్టుకున్నారు. ప్రతిరోజు ఉదయం కాకి అరవడం ప్రారంభించేది. దాని అరుపులు విన్న జంతువులు భయపడి పారిపోతుండేవి. కానీ ఆ పక్కనే ఉన్న కోయిల మధురమైన తన గాత్రంతో పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకునేది. జంతువులు, పక్షులు, కొందరు మనుషులు కూడా వచ్చి కోయిల గానం వినేవారు. ఇది చూసిన కాకికి అసూయ పుట్టింది. ఈ కోయిల ఎందుకింత అందరినీ ఆకర్షిస్తుంది? నేనెందుకు కాదు? నేను పాటలు పాడగలిగితే నా పాపులారిటీ పెరుగుతుంది. ఒకరోజు కాకి కోయిల దగ్గరకు వెళ్ళింది. కోయిలా, నీవు రోజు చక్కగా పాడుతున్నావు. నేను కూడా పాటలు పాడాలనుకుంటున్నాను. నాకు నేర్పుతావా? చాలా సంతోషం కాకి మావయ్య, కానీ పాట పాడటానికి ఓర్పు, క్రమశిక్షణ అవసరం. నిత్యాభ్యాసం చేస్తే నీవు నేర్చుకోవచ్చు. కాకికి ఓపిక లేదు. అదే రోజున గట్టిగా అరవడం ప్రారంభించింది. కాకి కా అంటూ కొత్తగా ప్రయత్నించింది. కానీ అది పాటలా కాకుండా ఇంకా అరుపులా వినిపించింది. అన్ని జంతువులు కాకిని చూసి నవ్వుకున్నాయి. ఇది విని కాకికి చాలా బాధ వేసింది. నిశ్శబ్దంగా కోయిల దగ్గరకు మళ్ళీ వెళ్ళింది. కోయిలా, నేర్చుకోవాలంటే ఓర్పు అవసరమని అర్థమైంది. నేను నీతో పాటు సాధన చేస్తాను. చాలా సంతోషం కాకి మావయ్య, మనం కలిసి అభ్యాసం చేద్దాం. ప్రతి ఒక్కరికి తనదైన శైలి ఉంటుంది. నీవు నీ గొంతుతో వినూత్నంగా పాడగలవు. అప్పటి నుంచి కాకి నిత్యం కొద్దిగా అభ్యాసం చేస్తూ తనదైన శైలిలో జీవించసాగింది. కోయిల కూడా తనకి సహాయం చేస్తూ ఇద్దరూ మంచి స్నేహితులుగా అవుతారు. కాకి, కోయిల మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.